This is Dr. N.S. Sampath Kumar, Professor and HOD Department of Neurology, Narayana Medical College, Nellore. Today I think నేనేంటంటే మనందరికీ చాలా కామన్గా అరుదుగా న్యూరాలజీలో కానీ జనరల్ ప్రాక్టీస్లో కానీ కామన్గా వస్తున్న కేసెస్ ఏంటంటే ఎపిలెప్సీ అంటే మూర్ఛవ్యాధి గురించి వస్తుంటారు. మనము చాలా సందర్భాలలో చాలా విషయాలు అంటే మూర్ఛవ్యాధి గురించి చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. చాలామంది దాని పరిధిగా డాక్టర్స్ కూడా ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఏంటంటే మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి అంటే ఎపిలెప్సీ పేషెంట్స్కు కొద్దిమంది ఏంటంటే వాళ్ళకు డిసీజ్ గురించి అవేర్నెస్ లేక డిసీజ్ వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేసుకొని నిర్ధారించుకొని మందులు వాడాలి. ఒకవేళ మందులు వాడిన తర్వాత ఎంత క్రమశిక్షణగా నిర్దిష్ట పీరియడ్లో కంటిన్యూ చేసుకుంటూ ఫాలోఅప్ పెట్టుకోవాలి అని చాలామందికి ఐడియాస్ ఉండవు. సో ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ట్రీటింగ్ ఈవెన్ డాక్టర్స్ కానీ ప్రైమరీ ఫిజిషియన్స్ కానీ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ అంటే ఎండి పీడియాట్రిక్స్ కానీ ఎండి జనరల్ మెడిసిన్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ గుడ్ అంటే ప్రైమరీ ఫిజిషియన్ గ్యాప్ ఆల్వేస్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ఎపిలెప్సీ మేనేజ్మెంట్. కానీ ఈరోజు చెప్తుంది ఏంటంటే యాజ్ పర్ లిటరేచర్ వరకు మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఒక నిర్దిష్టమైన ఒక డ్రగ్ అంటే సపోజ్ ఎనీ ఫిట్స్ డ్రగ్స్ ఈ ఇటువంటి రకానికి సంబంధించిన ఫిట్స్కు ఈ మందు ఇస్తున్నాము అని ఇచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఒక డ్రగ్ స్టార్ట్ చేసిన తర్వాత 60% పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. స్టిల్ 40% మే నాట్ ఇంప్రూవ్ అంటే 50 to 60 అనుకోండి. కొంతమంది పేషెంట్స్కు ఖచ్చితమైన డ్రగ్ వాడుతున్నా కూడా ఫిట్స్ కంట్రోల్ కావు. సో దానికి మళ్ళీ మనం సెకండ్ డ్రగ్ యాడ్ చేస్తాం, 2 drugs యాడ్ చేస్తాం. సో 2 drugs యాడ్ చేసినా కూడా చాలామందికి రాదు. అంటే కొద్దిమందికి ఏంటంటే రెగ్యులర్గా మందులు వాడుతూ ప్రాపర్ మోతాదులో ప్రాపర్గా కాంప్లైంట్స్ రెగ్యులర్ ఫాలో పెట్టుకుంటున్నా కూడా చాలామందికి ఫిట్స్ కంట్రోల్ అవుతుంటుంది. ఇయర్స్ టుగెదర్ మందులు వాడుతున్నా కూడా అటువంటి కండిషన్స్లో అంటే సంథింగ్ యూ షుడ్ ఫీల్ దట్ అంటే ఫిట్స్ పేషెంట్సే కాదు ట్రీటింగ్ ఫిజిషియన్ షుడ్ నో దట్ వీఆర్ డీలింగ్ విత్ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. అంటే ఈ ఫిట్స్ అనేది ఎపిలెప్సీ అనేది డ్రగ్స్ వలన కంట్రోల్ కాలేదు అన్న ఒక సంకేతం మనకు తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. సమ్ ఆఫ్ ది పేషెంట్స్లో ఇంకేంటంటే డ్రగ్స్ రెగ్యులర్గా వాడుతున్నా కూడా ఖచ్చితమైన మోతాదులో ఖచ్చితమైన కాంబినేషన్లు కూడా చెప్పాను. అట్లాగా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. సమ్ బిహేవియరల్ చేంజెస్ కానీ సమ్ కాగ్నిటివ్ డిక్లైన్ కానీ అండ్ సమ్ ఫిజికల్ ఇంపైర్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూ ఫిజికల్ ఇంపైర్మెంట్స్ రావడము ఆ బిహేవియరల్ ఇష్యూస్ కూడా వస్తుంటుంది. సో ఇన్ని థింగ్స్ ఇలాంటివి కూడా అర్లీగా వచ్చినా కూడా నాట్ ఓన్లీ 2 years అనే కాదు 1 year తర్వాత కూడా ఫిట్స్ కంట్రోల్ కాకుండా ఇటువంటి డిజబిలిటీస్ బోత్ ఫిజికల్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఇంపైర్మెంట్స్ వస్తే కూడా ఇమీడియట్గా సంథింగ్ యూఆర్ డీలింగ్ విత్ డ్రగ్స్తో కంట్రోల్ కానటువంటి మూర్ఛ వ్యాధిని మనం డీల్ చేస్తున్నామని గుర్తించి దాన్ని అంటే ఎపిలెప్సీలో ఒక స్పెసిఫిక్ నిష్ణాతులను కావండి స్పెషల్లీ ట్రైన్డ్ అయిన ఎపిలెప్టాలజిస్ట్లో అని కన్సల్ట్ ఖచ్చితంగా కావాలి. సో వాటికి ఏంటంటే ఎందుకు ఈ ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు మనం డ్రగ్స్ రెగ్యులర్గా వాడుతున్నా కూడా గుర్తుంచుకొని స్పెషల్ ఎంఆర్ఐ సీక్వెన్సెస్ అంటే 3 tests ఎపిలెప్సీ ప్రోటోకాల్స్ అని ఎంఆర్ఐలోనే 3 tests ఎంఆర్ఐలోనే స్పెషల్ ప్రోటోకాల్స్ చేస్తాం. సమ్ ఆఫ్ ది పేషెంట్స్కి ఏం చేస్తామంటే వీడియో ఈజీ చేస్తాం. అంటే వాళ్ళకు వస్తున్న ఫిట్స్ను క్లాసికల్గా వీడియోలో రికార్డ్ చేసుకుని నిర్ధారించుకుంటూ అట్లాగే బ్రెయిన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయని గుర్తించి వీడియో ఈజీ చేసి గుర్తిస్తాం. సమ్ ఆఫ్ ది పేషెంట్స్ ఈవెన్ విల్ టేక్ ఫర్ ది పెట్ స్కాన్ బ్రెయిన్ ఆల్సో చేస్తాం. అంటే ఈ బ్రెయిన్లో ఏ ఏరియాలో ఆ మెటబాలిజం కానీ బ్లడ్ సప్లై కానీ ఎక్కడెక్కడ తగ్గింది ఎక్కడెక్కడ ప్రాబ్లంగా ఉంది గుర్తించి ఆ ఏరియాస్ అంటే అవి ఫిట్స్ వచ్చే జోన్గా అంటే ఎపిలెప్టోజెనిక్ జోన్గా గుర్తిస్తాము. సో వీటన్నిటిని అంటే పేషెంట్ ఇచ్చే హిస్టరీని కానీ వీడియో ఈజీ రికార్డ్ చేసే ఫైండింగ్స్లో కానీ బ్రెయిన్ ఇమేజింగ్లో వచ్చే ఫైండింగ్స్ కానీ ఈ పెట్ స్కాన్ అండ్ ఫైండింగ్ కానీ చాలా రకరకాల టెస్ట్ కూడా ఈవెన్ ఫ్యూజన్ ఎంఆర్ఐ కానీ బెస్సా అని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కానీ ఇవన్నీ చేసేసుకొని అన్నిటినీ ఒక కూర్చొని కూలంకుషంగా న్యూరోసైకలాజికల్ అసెస్మెంట్ కూడా చేస్తాం. అంటే పై పేషెంట్కు ఈ ఫిట్స్తో పాటు బ్రెయిన్ కాగ్నిటివ్ యాక్టివిటీ సైకలాజికల్ యాక్టివిటీ ఎట్లా ఉందని కూడా గుర్తిస్తాము. సో ఇవన్నీ టెస్ట్ల తర్వాత స్పెసిఫిక్ ఏరియాస్లో ఈ ఏరియా నుంచే మోస్ట్లీ ఫిట్స్ వస్తున్నాయని గుర్తించి మనం ఫిట్స్కు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏం కట్టామంటే రెసెక్టివ్ సర్జరీస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో చిన్న ట్యూమర్స్ కానీ బై బర్త్ కొద్దిమందికి ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియాస్ కానీ హెటరోట్రోపియస్ అని కానీ పాలీమైక్రోగ్రా అంటే బై బర్తే బ్రెయిన్ యొక్క సర్ఫేస్లో ఉన్న గైరైజ్ సెల్స్ చేంజెస్ వల్ల కానీ న్యూరోనల్ మైగ్రేషన్ డిజార్డర్స్ అని కానీ ఇవన్నిటి వల్ల కూడా ఒక బై బర్త్ వచ్చే డిఫెక్ట్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా ఫిట్స్ చాలా మటుకు కంట్రోల్ కావు. సో వీటి కండిషన్స్లో మనం స్పెసిఫిక్గా ఈ టెస్ట్లు చేసి స్పెసిఫిక్ ఫోకస్ ఒక ఐడియాతో చూసినప్పుడే మనకి ఇవన్నీ చిన్న లీజన్స్ వెరీ మైక్రోస్కోపిక్ లీజన్స్ ఆల్సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అవుట్ బై డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ. సో ఇట్లాగా మన ఒక ఏరియాలో మాత్రమే ఫిట్స్ వస్తున్నాయి దాని నుంచే ఫిట్స్ వస్తున్నాయని చేసినప్పుడు ఆ చాలా
మైన్యూట్ ఏరియా వరకు దాన్ని కవర్ చేసుకొని దాన్ని ఆ పార్ట్ని మనం రిమూవ్ చేసేసి ఫిట్స్ను కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇటువంటి ఈ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ పేషెంట్స్కు మనం ఆల్మోస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీలో నారాయణ మెడికల్ కాలేజ్లో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ తరపున ఆల్మోస్ట్ 89 ప్రొసీజర్స్ చేశాం ఇప్పుడు వరకు. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఓవర్ ఇండియాలో. వన్ ఆఫ్ ది ఫ్యూ సెంటర్స్ ఐ హావ్ అచీవ్డ్ దీస్ నెంబర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ our special acknowledgements to the government and management of Narayana, because all these procedures మనం ఆరోగ్యశ్రీలోనే చేసాం. అంటే పేషెంట్కు చాలా అంటే కాస్ట్లీ ప్రొసీజర్స్ అఫోర్డ్ చేయని వాళ్ళకు, అంటే కార్పొరేట్స్ హాస్పిటల్కి పోయి లక్షల అమౌంట్ ఖర్చు పెట్టుకొని చాలామంది బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇచ్చి వాళ్ళకు వీ గివెన్ లాట్ ఆఫ్ రిలీఫ్, అంటే ఫిట్స్ కంట్రోల్ చేసాము. బట్ రీసెంట్గా ఏంటంటే లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక పేషెంట్కు కమింగ్ ఫ్రమ్ గుంటూరు, ఐ థింక్ ఆల్రెడీ ఒక 12 years నుంచి ఫిట్స్ సఫర్ అవుతున్నాడు. సో అతనికి ఏంటంటే పుట్టుకతోనే బ్రెయిన్ కొద్దిగా డెలివరీ అప్పుడు బ్రెయిన్కు ఆక్సిజన్ కాక డెలివరీలో ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్కు ఆక్సిజన్ తగ్గిపోయి బై బర్తే ఫిట్స్ రావడము, డెవలప్మెంట్ అంతా తగ్గిపోవడము, కంటిన్యూస్గా ఫిట్స్ రావడం జరుగుతుంది. సో అటువంటి పేషెంట్స్ ఒక 10 years 12 years తర్వాత మా దగ్గరికి వచ్చాడు ఫిట్స్ కంట్రోల్ కావట్లేదని. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఏమవుతుందంటే బ్రెయిన్లో 2 sides రైట్ అండ్ లెఫ్ట్ ఒక 3-4 ప్లేసెస్లో ఆ యొక్క బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి డెడ్ టిష్యూగా ఫామ్ అయిపోయింది. ఆ డెడ్ టిష్యూ ఫామ్ అయిన వల్ల దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి. సో ఇటువంటి కండిషన్స్లో మనకి పై విధంగా చెప్పినట్టు ఎపిలెప్టిక్ సర్జరీస్ చేయలేము, ఎందుకంటే ఒక పార్ట్ కాకుండా బోత్ రైట్ అండ్ లెఫ్ట్లో ఆల్మోస్ట్ 3-4 ఏరియాలో ఆ ఫిట్స్ వచ్చి సంబంధించిన ఫిట్స్ ఉత్పత్తి ఫిట్స్ నుంచి స్టార్ట్ అయ్యే ఏరియాస్ ఉంటాయి. సో వాటిని మనం రిమూవ్ చేయలేము. అంటే మొత్తం బ్రెయిన్ రిమూవ్ చేసుకుంటూ పోతే దిస్ నో మీనింగ్ ఇన్ ఇట్. సో దోస్ కండిషన్స్ ఎక్కడైతే మనం సర్జరీ చేసి పేషెంట్కు మనము ఉపశమనం కలిగించలేమో, అంటే దోస్ కేసెస్ విచ్ కెనాట్ బి రిసెక్టబుల్ బై ఫర్ ఎపిలెప్సీ క్యూర్, అటువంటి పేషెంట్స్లో ఒక స్పెషల్ ప్రొసీజర్ చేసాము. అంటే 6 months ఒక ప్రొసీజర్ చేసాము, రీసెంట్ ప్రొసీజర్ చేసాము. దట్ ఈస్ కాల్డ్ వాగల్ నోస్ స్టిమ్యులేషన్ అని. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రొసీజర్. ఇన్ ఫ్యాక్ట్ సెకండ్ థర్డ్ ప్రొసీజర్ ఓన్లీ మన నారాయణ మెడికల్ కాలేజ్లోనే చేయగలిగాము. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఎవరికైతే ఫిట్స్ మందులతో కంట్రోల్ కాలేదో, వి కాల్ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ, ఎవరికైతే సర్జరీ చేయలేము, సర్జరీ అంటే ఆ బ్రెయిన్ పార్ట్ ఫిట్స్కు సంబంధించిన ఏరియా ఉంటుందో దాన్ని తీసేయకుండా సర్జరీ చేయలేము, వాళ్లకు సర్జరీ లేకుండా ఈ ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ వాగల్ నర్వ్ స్టిమ్యులేషన్. వాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటే వాగల్ నర్వ్ అనేది ఒక క్రేనియల్ నర్వ్. అది బేసికలీ ఏం చేస్తుంటుందంటే ఈ గుండెను, ఊపిరితిత్తులను, మన జీర్ణ వ్యవస్థ సంబంధించిన అవయవాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే సిగ్నల్స్ ఫ్రమ్ మన బాడీ కింద నుంచి బ్రెయిన్ క్యారీ చేస్తుంటుంది, సెన్సరీ క్యారియర్స్. సో ఆ నర్వ్ సేమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఒక అండర్ స్కిన్ చెస్ట్ మీద సబ్కుటేనియస్గా ఒక మనము బ్యాటరీ పెడతాం. సో దట్ ఆ బ్యాటరీ నుంచి సిగ్నల్స్ పోతూ ఉంటాయి. ఒక లీడ్స్ ద్వారా అక్కడ 3 leads పెట్టేసి నెక్లో, దట్స్ ఎస్పెషల్లీ వీ కీప్ ఆన్ లెఫ్ట్ సైడ్, రైట్ పెట్టము, ఎందుకంటే లెఫ్ట్ ఈజ్ ఓన్లీ క్యారీ టు ద బ్రెయిన్ అపార్ట్ ఫ్రమ్ రైట్ విచ్ క్యారీస్ టు ద అదర్ ఆర్గాన్స్. సో ఇక్కడ లీడ్స్ పెట్టేసి ఈ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం బ్యాటరీ ద్వారా ఇక్కడ ఉన్న వాగల్ నర్వ్ను. ఈ వాగల్ నర్వ్ బ్రెయిన్కు సిగ్నల్స్ క్యారీ చేసి బ్రెయిన్లో కొన్ని స్పెసిఫిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ను కంట్రోల్ చేస్తుంటుంది. ఎస్పెషలీ ఫిట్స్ ఎక్కువగా రావడానికి ప్రేరేపించే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, గాబా అని ఉంటాయి, అటువంటి వాటిని పెంచి యాక్చువల్లీ. సో గాబా అనేది న్యూరో ట్రాన్స్మిటర్ ఫిట్స్ని తగ్గిస్తుంది. సో అటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని పెంచడము, దేనైతే న్యూరో ట్రాన్స్మిటర్ దేనివల్ల అయితే ఫిట్స్ వస్తాయో దాన్ని బాగా తగ్గిస్తుంది, గ్లూటమేట్. అట్లాగే సెరటోనిన్ అని కానీ, డోపమిన్ అని కానీ, నార్ఎపినెఫ్రిన్ అని కానీ, ఇటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ను కూడా, కెమికల్స్ను కూడా చాలా కంట్రోల్ చేస్తుంటుంది. సో అట్లాగే సమ్ ఆఫ్ ది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ద్వారా కూడా. సో ఇవన్నీ బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ను కంట్రోల్ చేస్తూ ఫిట్స్ను బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు రోజుకు 2-3 times 5 times వచ్చిన ఫిట్స్ పేషెంట్స్ కూడా ఈ ప్రొసీజర్ వల్ల కంప్లీట్గా ఫిట్స్ అయిపోతుంటారు. ఈవెన్ ఫిట్స్ మాత్రలు లేకుండా కూడా పేషెంట్స్ మామూలు లైఫ్ దే కెన్ లీడ్ ఇట్. సో దిస్ స్పెషల్ ప్రొసీజర్ ఇట్ ఈస్ ఎ బూన్ టు ద పేషెంట్స్ హూ డస్ నాట్ రిక్వైర్, హూ డజంట్ మెంట్ ఫర్ సర్జరీ. సో దోస్ పేషెంట్స్కు ఈ వాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఉంటుంది. యూజువల్గా దిస్ ప్రొసీజర్ కాస్ట్ అరౌండ్ మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎనీ మెట్రో సిటీస్ ఇట్ విల్ బి అరౌండ్ 12 to 15 lakhs అవుతుంది. ఎస్టర్డే ఈవెన్ ప్రీవియస్ 6 months చేసిన ఈ ప్రొసీజర్ను మనము నారాయణ మెడికల్ కాలేజ్లో ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ద్వారా 8 lakhs చేయగలిగాము. సో టోటల్ ఫండ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా మనం తెచ్చుకొని ఆ పేషెంట్స్కు మనం కంప్లీట్ సీజర్ ఫీ స్టేట్ తీసుకెళ్ళగలిగాము. సో ఇటువంటి అంటే ఈరోజు బేసిక్గా వై ఐఎమ్ స్పీకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే రియల్గా చాలామంది పేషెంట్స్ సొసైటీలో
ఈవెన్ ట్రీటింగ్ డాక్టర్స్ ఆల్సో షుడ్ అవేర్ దట్ మన దగ్గర చాలా మంచి ప్రొసీజర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ లాట్ ఆఫ్ మెనూవర్స్ విచ్ రియల్లీ మేక్స్ dramatic change in the life of the epilepsy patients who suffering since ages, I think some decades సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఇటువంటి ప్రొసీజర్ను మనసులో పెట్టుకొని మీకు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ బంధువులకైనా సరే మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ కొలీగ్స్ ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లం ఎటువంటి సఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా న్యూరాలజీ కానీ ఎపిలెప్టాలజిస్ట్ కానీ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ న్యూరో సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ కానీ ఖచ్చితంగా సంప్రదించి ఎందువల్ల వస్తుందని గుర్తించుకొని దాన్ని నిర్ధారించుకొని సర్జరీస్ అయితే సర్జరీ చేసుకొని ఎపిలెప్టీ చేసుకోవచ్చు. సర్జరీ కాని పక్షంలో కూడా ఈ వ్యాగన్ నర్వ్ స్టిమ్యులేషన్ ప్రొసీజర్ను పేషెంట్స్కు సజెస్ట్ చేయగలరు. ఎందుకంటే యూ ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ వన్ పేషెంట్ హూ రియల్లీ సఫరింగ్ సిన్స్ డికేట్స్. సో ఈ సందేశాన్ని ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము. సో హోప్ యూ విల్ ఆల్ క్యారీ దిస్ బెనిఫిట్ టు ఆల్ ది నీడీ పేషెంట్స్ అండ్ ట్రై టు గివ్ చేంజ్ ఆఫ్ బూమ్ ఆఫ్ లైఫ్ టు ద పేషెంట్స్ హూ రియల్లీ రిక్వైర్డ్. థ్యాంక్ యూ సో మచ్.